హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ వ్లాగ్ ఏంటంటే గణేష్లో చూడడానికి పోతున్నాం డీపీకి. డీపీ అంటే ఏందో కాదు, మన దుల్పేటు. గణేష్లు అంటే మొత్తానికి బొన్నల వైపు అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది గణేషుని పండుగ. గణేషుని పండుగ నుంచి స్టార్ట్ చేస్తాం మనం వీడియోలో. తెలుసు కదా సన్నీ చెప్తే డైలాగ్, వెల్కమ్ టు అవర్ న్యూ లాగ్. అదే సో వ్లాగ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో గాయస్, ఇదైతే మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. గణేష్ నుంచే స్టార్ట్ అయింది ఫస్ట్ వ్లాగ్. ఇగో ఈయన బక్రీ డాన్సర్. నందు మీరు ఏం చేయకూరు గాయస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పుడు మా వీడియోలు చూసుకుంటే లైక్ కొట్టుకుంటే షేర్ కొట్టుగా బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకురు అనుకో, మిమ్మల్ని ఎట్లా ఎంటర్టైన్ చేయమాలో. సో మీరు చేయాల్సింది ఏం లేదు, జర మాకు సపోర్ట్ చేయరు. ఇన్స్టాల్ ఎట్లా సపోర్ట్ చేస్తారో ఈ యూట్యూబ్లో కూడా అట్లనే సపోర్ట్ చేయరు. వీడియోలు మాత్రం డైలీ పెడతాం. ఈ గణేష్ నుంచి స్టార్ట్. ఇప్పుడైతే దుల్పేటకి పోతాం. ఆడి పోయినాక స్టార్ట్ చేస్తా. ఆడి పోయినాక చూపిస్తా, అన్ని గణేష్లను చూపిస్తా. ఆడి పోయినాక ఇలా అనుకున్నా ఫుల్ ఉంటుంది అనుకో. అడిగితే చూద్దాం తమాషా. మీరు మంచిగా సపోర్ట్ ఇస్తే కంటిన్యూ చేద్దాం. మీరు సపోర్ట్ అయితే పక్క చేయాలి. నన్ను ఇష్టపడే వాళ్ళు అందరూ ఇంకా కామెంట్ చేయాలి ఎట్లాంటి వీడియోలు కావాలో మీకు. నీకు ఇష్టపడరు, నేను ఇట్లా నా ప్రేమలా పోతుంటే పోతాం అనిపిస్తున్నా, లేదంటే ఏమనాలనిపిస్తుంది. మంచిగా పోదాం అనుకుంటాం గాయస్, కానీ జామ్ జామ్ ట్రాఫిక్ అంతా జామ్ జామ్ అవుతుంది మొత్తం. కానీ నేను అడిగితే నీకు సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది? ఇంకా మస్తు మంది ఉంటారు మన వాళ్ళు. ఎందుకు రాలే అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినాం. ఎందుకంటే అసలు మేము కూడా అనుకోలే పక్క పోతాం అని. ఎట్లా చేసినాం డాన్సర్ మనం కార్లా. వస్తామని చెప్పి అయితే బ్లాగ్ కూడా చేద్దామని చెప్పి మేము కాక ఇక మీకు కూడా తీసుకోవద్దని ఫీల్ గారు. ఇక వీడియో తీసి మీకు కూడా తీసుకోవద్దు అనుకోరు కాదు. ఇప్పుడు మీరు కూడా నాతో వస్తున్నట్టు ఎందుకు తెలుసా? మీరు నా గుండెలు ఉంటారుగా. మీరు కూడా వస్తున్నట్టే. సో మీరైతే చూడర్రి, బ్లాగ్ ఫుల్ చూడరి, స్కిప్ చేయకుండా. మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చలో. సో ఫైనల్లీ మనం అయితే దుల్పేటకి వచ్చేసినాం. పొద్దుండ ముంగట మన ఇంకా పెయింటింగ్ అయితేనే అనుకుంటా. పెయింటింగ్ కాదురా బాబు, డెంటింగ్ వేయించుకోవడం ఆలు కారు కారుకి గల్లీ గల్లీ తిరిగేసినాం కదా గణేషుని కోసం. గాయస్ అయితే మనలు కూడా చెప్పారు, మన గణేశుడు కూడా చూసుకోవాలి. ఇప్పుడు చూసినట్టు ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పి పెయింట్కి వచ్చినాం. వాడు కోది కాయ చేయమని ఇది మేము బుక్ చేసేసినాం. చూడండి, కళ్ళు సరిపోతలేదు నాకైతే. పైసలు ఫస్ట్ వెళ్ళిపోయినాయి పెద్ద పెద్ద అన్ని. పెడదాం తీరాబోయి మంచిగా అయిపోతాయి మనం పట్టుకొని. ఇగో శ్రీరాముడు లాంటి గణేశుడు ఉన్నాడు ఇక్కడ. 1, 2 శ్రీరాముడు ఆదాయ వెంకటేశ్వరుడు. 85. మనం ఇక్కడ సాఫ్ట్గా మాట్లాడితే కాని పని ఏం మాట్లాడాలంటే ఆ బాయ్లో మొత్తం పాన్ లెక్క మాట్లాడా బాబు. డీపీకి వచ్చి డీపీ పెట్టేస్తున్నా సీదా గణేష్ ఉంది మాదే అని. ముందు డీపీ ఉండే, ఇప్పుడు డీపీ తీసేసిన. పోటీ పెట్టిరు తెలుసు. నాకు వెల్కమ్ చెప్తుండు ఇలా కాడికి వచ్చినందుకు గణేశుడు. నా ఉద్యోగ గణపయ్య నమస్తే అంటుండు సీదా. నమస్తే చూస్తే మెరుస్తుంది కాడి చెమక్ చెమక్ గణేశుడు. నా చిన్న ఉన్నప్పుడే తిరిగేసినప్పుడు అంటుండు తేజ ఇవన్నీ. గుడిసెలకి వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంత మంచిగా ఉంది గణేశుడు, మీరు ఎందుకు బుక్ చేస్తున్నా.
మీరు రండి గాయ్స్. డీపీలో అసలు టైం దొరకలేదు మనకి. నీకు మాట మాట్లాడనీకి నీకు నోట్లోకి వెళ్ళి మాట వెళ్తే ఎందుకురా మాట్లాడుతావు బైక్కి చెప్పలేదు అయిపోతుంది చిన్నగా మనది. చెప్పన్నా ఏం కావాలి? గణేశుడు కావాలన్నా అన్న. ఇది ఎంత పడుతుంది అన్న? పడదా తీసుకోవాలి. అది కాదన్న మా ట్రాలీలు ఇస్తాం కాబట్టి పెడతాం మేమే. ట్రాలీ అంటావా? తీసుకొచ్చి లారీ ఎక్కిచ్చేస్తావు ధనాదాన్ అన్ని. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. బాబు ఏదేకో ఏదేకో లోపలికే పోదాం ఇప్పుడు. కోతిని తీసుకొస్తే ఎడ రానిస్తారా? మనుషులను తీసుకొస్తే రానిస్తారు. అన్న కోచ్ అయితే తమ్ముడు కొండంగా మా అండంగా మాకు అండ ఎందుకురా కొండంగా. గాయ చూడుర్రి ఇది ఈ గణేశుని చూడుర్రి. బాబు బాబైతే మేము బడా బాబే ఎగురుతురు వాళ్ళు. హిందీ అసలు మాట్లాడుతున్నారు పెద్ద మాట పడిపోయింది మనం మాట్లాడితే. పానమే చచ్చిపోతుంది అనుకో మనం మాట్లాడితే. అనుకోలా తమ్ముడు అయితే నాకు చిన్న ఉన్నప్పుడు. అరే మీ ఇద్దరు నాకు తమ్ముళ్ళు. అరే మీ ఇద్దరు నాకు తమ్ముళ్ళు అయితే రా తమ్ముళ్ళు. వైర్ ఉందాడా పట్టుకోవాళ్ళు. చిన్న కొడుకు అంటారు ఆ తేజని. నా తమ్ముళ్ళు అంటారా మీ ఇద్దరిని? చిన్న కొడుకు అంటారా మమ్మల్ని, పెద్ద కొడుకు అంటారా. మొత్తం ఎన్ని బాధలు ఉన్నా హ్యాపీ ఉండదు ఎప్పుడు ఎప్పుడే. అలా అందుకే వినాయక చవితి కాదురా బాబు. వినాయక చతుర్థి అన్న గణేష్ మండపం ఒకటే. వీళ్ళు కొట్లాడుకుంటారు. నేను కొట్లాడుకుంటే అలాగైతే సన్నీ తెలుసా మొత్తం స్లాంగ్ ఏం మార్చేసిన నేను మొత్తం. చూడు కొనుక్కోక బండి చిన్న ఉంది చూడా మన బండి దిగుతుంది. పబ్బి నీ ఫార్చునర్ పెట్టినా పబ్బి ఇట్లా నడుచుకుంటున్నావు. చూడు మన డ్రైవర్ తీసుకెళ్తుంది. సో పార్కింగ్ లో పెట్టిండంట ఫార్చునర్. అందుకే నడుచుకుంటూ పోతుండే. ఎప్పుడు చూడలే ఇట్లా. ఎప్పుడు చూడలే నేను నడుచుకుంటూ పోతుంటే. కొట్టగాల మనం పట్టుకొని దాదానా బ్రదర్స్ అందరు ఇక్కడ నీకా అమ్మ ఇంటికి అయితే పోనీరా బాబు. తేజ ఇట్లా అంటున్నందుకు ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవుతున్నావా లేదా? సరే ఎక్కువ మరి చూసిరా చెప్పులు మొత్తం మన దొలేకుండే మన అన్నయ్య. ఆయన అవుట్ఫిట్ ఎంత చెప్పు పప్పి మొత్తం? చెప్పులు వచ్చేసి దొలేకుండే. పాయింట్ 1.5. టీ షర్ట్ వచ్చేసి 1.2. ఎంత అయితే టోటల్ తెలియదు లెక్క రాదు. కౌంట్ చేయలేదు. క్యాలిక్యులేటర్ కూడా వలిపోతుంది లెక్కేస్తే. ఆ ఫేస్ కి పెట్టలేవు. చేతికి ఎంత బంగారం ఉంది. మన రాఖీ కట్టారు మొత్తం. కాదు రాఖీ వెండి రాఖీ కట్టే బదులు బంగారం రాఖీ కట్టారంటగా. అన్ననే కారా పెద్ద బంగారం. ఎందుకురా బంగారం అని కనిపించదు కదా. నేను పెద్ద బంగారం చూడు. మావాడు జర బాధలు ఉండు అందుకే గడ్డం వేస్తుండు. మీరు కామెంట్స్ వల్ల ఎందుకు వేస్తుండే? గడ్డం ఎందుకు వేస్తుంది తెలుసా? ఎల్లాదు గడ్డం వస్తుండగా గణేశులు. ఫోటో దిగాంగా గణేశంతో. అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి టైగర్ మీద. అది బాగుంది ఇది బాగుంది అన్నట్టు ఏం లేదు గాయస్. ప్రతి వినాయకుడు అయితే చూసిన గణేష్ అందరు నచ్చుతారు. ఏమంటావు? గణేష్ కష్టపడ్డా లాస్ట్ కి దేవుడే దిక్కైపోయాడు. అందుకే దేవుడిని నమ్మాలి ఎప్పుడైనా. ఇలాంటి దయాలని జర్రుంటే చచ్చిపోతుంటా. 2 lakhs అయిపోయింది అందుకే కాపాడింది. గాయస్ మేము చూడు ఇగో వీడు దాకున్నాం. మేము ఎంత చిన్న ఉన్నాం గణేశం కింద. అంతేనా బాస్ బాసే కానీ ఇగో ఎంత పెద్దది రెడీ చేసిరు. ఎట్లా తీస్తారో నాకు అర్థమైతే లేదు. మెంటల్ అయిపోతున్నా. అల్ల చేయబెట్టేరా బాబు. అల్ల చేయబెట్టారు. గాయ చూడు రీ గైర్ అంటే గైరు గణేషులు. తాత మొత్తం మన్మధుని లెక్క నువ్వు పోతుండు. తాత గీసాడు గీత మార్చేస్తా ఆయన తల రాత. నా మీద గీసే గీత మరి ఎట్లుంటుందో తెలుసు కదా. నా మీద ఇస్తాడు మరి గీత అంటున్నావు. ఆయన నా మీద ఇస్తాడు. చూసారు డైలాగ్ కొడుతున్నాయి. నా గల్ల పట్టుకోనికే మొత్తం గల్లీ గల్లీ రావాలి. ఆయన ఎంత మొత్తం గణేశుడు బాగుంది. ఈ గణేశుడు ఎట్లుండు? బాగుంది. ఎన్ని ఫీట్లు ఇగో వైట్ బాస్ ఆయిల్ పెయింట్ అవు. తీస్తే 40 ఆవే చూడు రే నాకైతే కళ్ళు సరిపోతుంది. ఎవడు నీకు ఏం చెప్పాలి అర్థమైతే
నువ్వు రైట్ రా ఊకరా నువ్వు తప్పుడు ఎగరా దిమాగ్ ఖరాబ్ అయి ఉన్నాం దిమాగ్ ఖరాబ్ బేజా నై దిమాగ్ అంటుండు మన బేజా మన స్టైల్ తెలియదురా తేజ ఇంకా వర్క్ నడుస్తుంది గైస్. కవర్ గాలికి వస్తున్నాడు మన కోసం. వర్క్ నడుస్తున్నాడు.